జీవితాల్ని ఎన్ని కథలుగా రాద్దామనుకున్నా చివరికి కాలం రాసిన కథలే గెలుస్తాయి. ఈ టైంలో ఆటో దొరకడం కూడా కష్టమే. అబ్బా ఆటో వస్తున్నాడు. ఆటో అన్న కొకపేట వెళ్ళాలి సార్. అది అన్న కొకపేట అన్న, చిలకలూరుపేట కాదు. ఆల్రెడీ లోపల ఒక పాసెంజర్ ఉన్నారు సార్. అబ్బా ఈ అమ్మాయిలా తొలరా నన్ను. సారీ. ఇట్స్ ఓకే, వీ కెన్ షేర్ దిస్ రైట్. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ నాకు ప్రాబ్లం ఉంది. ఈ టైంలో ఆటో దొరకటం కూడా ఒక ప్రాబ్లమేనా సార్? ఏమొచ్చిలా కూడా లేవే. మీరు ఫోటోగ్రాఫరా? ఫ్రంట్ సీట్ ఖాళీగా ఉంది. దేనికి? అక్కడ కూర్చుండి క్వశ్చన్లన్నీ అడగాల్సిన అవసరం లేదు కదా. నేనేదో క్యాజువల్గా అడిగానండి. ఫస్ట్ నా ప్రొఫెషన్ అడిగారు, నెక్స్ట్ కంపెనీలో వర్క్ చేస్తారా, ఇండిపెండెంట్గా వర్క్ చేస్తారా, ఆ తర్వాత శాలరీ ఎంత, మ్యారీడా, సింగిలా. బేసిక్గా ఈ ఆటో జర్నీ కంప్లీట్ అయ్యేలోపు నా లైఫ్ సమ్మరీ కంప్లీట్ అయిపోతుంది. మీకు అమ్మాయిలంటే పడరనుకుంటా. పడతారు, కానీ నేనే పన్నే ఉన్నా. అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరండి. కరెక్ట్గా చెప్పారు, కానీ వాళ్ళ వల్ల వచ్చే రిజల్ట్ మాత్రం ఒకేలా ఉంటుంది. నేను అడిగిన ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయలేదు మీరు. ఏ ఆన్సర్ ఇవ్వకపోవడం కూడా ఒక ఆన్సరే తెలుసా? వీడి పొగరనిచ్చి ముక్కుకి తాడేసి తన చుట్టూ తిప్పించుకునే అమ్మాయి వీడి జీవితంలోకి వస్తుంది. సారీ. ఈ రోడ్డు ఏమన్నా మీ బాబుది అనుకుంటున్నావా? కుక్కలు ఎలా పడతాలో వదిలేయడానికి. పక్క సందులో రోడ్ వేస్తున్నారు. అయితే మళ్ళీ నాకు నువ్వు ఇక్కడ కనపడ్డావనుకో, నిన్ను పడుకోబెట్టి నీ పైన రోడ్ వేసేలా నేను చూస్తాను. అమ్మో, దీంతో మనకెందుకులే. ఇది రోడ్ అంటాం, మాకు తెలియదు మరి. నీకెన్నిసార్లు చెప్పానురా అలా రోడ్ మీదకి వెళ్ళకు అని. నిన్నెవడైనా కిడ్నాప్ చేసి డబ్బులు అడిగితే నాకు కిడ్నీ అమ్మడం తప్ప నాకు వేరే ఆప్షనే లేదు. పోనీ అమ్మాయిలు కరువా అంటే హాస్టల్ మొత్తం అమ్మాయిలే. నీకు చేతపడి చేస్తున్నారు అనుకుంటే అనుకోలేం, ఎందుకంటే నీకంటే నేనే క్యూట్గా ఉంటాను కాబట్టి. ఫస్ట్ నాకే చేయాలి. నువ్వు ఇలా రోజు రోడ్ మీదకి పారిపోవడం, నేను నిన్ను మోసుకు రాలేకపోవడం. అమ్మ బాబోయ్. అమ్మో, ఇది చూస్తే అంతే. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగే కానీ రూమ్ వదిలేసి బయటికి వెళ్తే క్లీన్ చేయించుకుంటా. సరే ఆంటీ. దొరకదు 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 దొరికిపోయి. ఏమైంది? ఎక్కిళ్ళు వస్తున్నాయా ఆంటీ? ఎక్కిళ్ళేంటి? కుక్కర్పులా వినిపిస్తుంది. అంటే ఆంటీ రాత్రి కొరియన్ సిరీస్ చూడటం వల్ల ఇలా క్యూట్గా ఇమిటేట్ చేస్తున్నా అనుకుంటా ఆంటీ. కొరియన్ సినిమా ఏమో కానీ నిద్రపోకుండా కొరివి దెయ్యాల్లో తయారయ్యారు అందరూ. వెళ్ళిందా? సారీ రా కిట్టు. యుద్ధం వల్ల మిసైల్స్ ఎక్కడెక్కడో పడుతున్నాయి, తిన్నెత్తి మీద మాత్రం పడట్లేదు.
ఏమైనా మావా, నువ్వు ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే పార్టీ ఇస్తామని తెలుసుంటే రోజు ఒక ఇంటర్వ్యూకి పంపించేవాడరా నేను. అది ఫెయిల్ అయ్యేలాగా నేను చేసేవాడిని రా. అరే ఆల్రెడీ తాగేసి ఉన్నారు కదరా, ఇంకెంత తాగుతారా? నూనరా ఏయ్, ఈ పార్టీ నేను జాబ్లో ఫెయిల్ అయినందుకు కాదురా, అంతకు మించి ఒకటి జరిగింది. ఏంట్రా మాకు తెలియకుండా ఎమ్మెల్యేగా గెలిచేవా ఏంటి? మావా నాతో ఒక వైన్ షాప్ పెట్టించరా ప్లీజ్. ఇప్పుడు గ్యాస్ కొరత ఎట్లా వచ్చిందో అప్పుడు మందు కొరత ఎట్లా వస్తుంది. రేయ్, వీళ్ళు లవ్లో ఫెయిల్ అయ్యాడురా, అందుకే ఈ పార్టీ ఇస్తున్నా. ఓహో, రే నేను బాధలో ఉంటే మీరు పార్టీ చేసుకుంటారా? సంతోషంలో ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారా పార్టీ? కానీ బాధలో ఉన్నప్పుడు పార్టీ ఇచ్చేవాడే నిజమైన ఫ్రెండ్ రా. కృష్ణ గాడే నిజమైన ఫ్రెండ్. కానీ ఈ బాధ నాదిరా. అయితే నువ్వురా పార్టీ. రేయ్, ప్రేమలో బాగుపడినోడు చరిత్రలో లీడరా. మరి చరిత్రలో ఎందుకురా ప్రేమ గురించి అంత గొప్పగా రాశారు? పేజీలు ఖాళీగా ఉన్నాయని రాశారులేరా. నా మాట విని ఆ అమ్మాయిని మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. మర్చిపోవడానికి అది నా గర్ల్ ఫ్రెండ్ కాదురా, నా పెళ్ళాంరా. అయితే మంచి లాయర్తో మాట్లాడి డివోర్స్ ఇప్పేచేద్దాం లేరా. నేను ఇప్పుడే వస్తారా? వస్తున్నా. అరే నా పెళ్ళం తన తప్పు తెలుసుకుందిరా, కలిసిపోదామంటుంది. ఇప్పుడు తనతో కలిసి నువ్వెందుకు తప్పు చేస్తా అంటున్నావు? హే మీరు తాగి చావండి రా. హ్యాపీనెస్ అంటే సీరియస్నెస్ లేకుండా పోయింది. కరెక్ట్. ఎప్పుడు తాగడమైనా చేస్తానా కొడగలరా. మామూలు కాదులే. రేయ్, తాగితే ఏమవుతుందిరా? అవుట్ అవుతాం. ఏ ధోని అవుట్ అవడా, కోహ్లీ అవుట్ అవడా? రేయ్, మీకు ఎక్కేసింది చాలు, ఇంకా పదండి. మళ్ళీ ఓనర్ వెళ్తే ప్రాబ్లం అవుతుంది. రేయ్, ఎవడరా ఓనర్ బొక్క? అయిపోయాను. నా లింగిలో వేసి మడతడి తొక్కేస్తున్నాను. ఈరోజు ఆడ నేను తేలిపోవాలి. ఏయ్, ఈ ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు రా, నేను చూస్తాను. మీరుండే ఇల్లు కాదు కదా, ఎన్నైనా చెప్తారా. ఏయ్, ఏమైతుందిరా వల్ల పోటీగాడా? నువ్వు నాకు తాగించు, నేను నీకు తాగిస్తా, ఇద్దరం తాగేద్దాం. మీ ప్రేమ తగలయ్యా. నడండ్రా రే, నడండ్రా. ఏమైతుందిరా ఇప్పుడు? కొడతావా? కొట్రా. నందోసా నువ్వురా. కొట్రా, దమ్ముంటే ఎక్కడ కొట్రా? కదరా, ఎక్కడ? నమస్తే అంకుల్. నమస్తే. భలే వర్షం ఉన్నదా? అవునా? ఇంకా వర్షం ఉన్నదా? నేను మోరారా వెళ్ళిపోదామా? ఈ రూమ్లో ఎట్టుంటా జింబాడి అనుకుంటా. ఇంకొక్కడు బ్యాలెన్స్ ఉన్నాడు. అరే మావా, నీకు ఇల్లు లేదనుకోకరా. సికింద్రాబాద్ 10th ప్లాట్ఫారం చాలా విశాలంగా ఉంటుంది. ఈ మధ్యన ఎక్స్టెన్షన్ కూడా చేశారనుకుంటా. పోలీసులు గట్రా కనపడకుండా ఏదైనా మూల దాంకోయే. ప్రవీణ్, పదరా మనం వెళ్ళి బ్లాక్లో మందు కొనుక్కుందాం. ఎస్, కమ్ ఆన్. లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్, గో స్ట్రైట్. తండవరా బాబు. ఓకే గుద్దేసి ఓకే అంటారు ఏంటండి? ఏయ్,
మెల్లిగా మాట్లాడుతున్నానని అడ్వాంటేజ్ తీసుకోకు. మీరు తీసుకోమన్నా నేను తీసుకోను. అమ్మాయిలంటే నాకు ఇది. ఇది అంటే మీరు అదా? ఏ అలా ఏం లేదు, ఇదంటే ఇదే. హ్మ్. హాస్టల్ నుంచి గంటేసినట్టున్నారు. ఇద్దరిదే ఒకే స్టేషన్ అయినప్పుడు ఏ ట్రైన్ నుండి దిగితే ఏంటిలే. దీనికి కళ్ళు ఉండవండి, కనబట్టలేదు. హచ్చుకోక కదా? ఇదేం హచ్చుకోక కాదు. సారీ, బొచ్చు కుక్క. అంటే బొచ్చు ఎక్కువ ఉందని. కిట్టు. కిట్టు కుక్క. కుక్క అనకుండా ఉండలేవా? కుక్క నీ కుక్క నీ. రూమ్ ఎదుగుతున్నట్టున్నారు కదా, దయచేయండి. మీరు కూడా. డాగ్ నాట్ అలౌడ్. పోయే రూములు కూడా ఖాళీ లేవంటారా బాబు. బ్యాచిలర్స్కి ఇల్లు ఇవ్వమ్మా. బ్యాచిలర్స్ అంటే బేవర్సల్లా చూస్తున్నారు. మ్మ్హ. మ్మ్. మ్మ్. అవును, ఇంతకీ మీరు ఏం చేస్తుంటారండి? లైఫ్ని ఆర్ట్స్లో చూపిస్తూ ఉంటాను. ఓ, బొమ్మలు గీస్తుంటారా? ఐఎమ్ ఆర్టిస్ట్. తెలుగులో నేను అన్నది కూడా అదే కదండి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? ఐఎమ్ ఏ ఫోటోగ్రాఫర్. ఏమైందిరా నాన్న? ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా. ఆకలిస్తుందేమో అండి. ఓ షిట్, మార్నింగ్ ఎప్పుడో ఫుడ్ పెట్టాను, ఇప్పటి వరకు మళ్ళీ పెట్టలేదు. ఇక్కడికి వెళ్ళిపోయావు నాన్న. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నీకు? దేవుడా, ఇలా దొరికిపోయానేంటి? ఇది చేసిన పనికి కామ్గా ఉండే నా బాడీలో క్యాలరీస్ అన్ని బర్న్ అయిపోయాయి. ఇంకా బయటికి. ముందు ఈ పిల్ల ఎలుగుబంటిని తీసుకొని హాస్టల్ ఖాళీ చేయి. దీని పేరు కిట్టు. కిట్టో కాకి రెట్టో. అలా నేను రీసెంట్గానే హైదరాబాద్ వచ్చాను. నాకు ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తానండి? ఎక్కడికైనా వెళ్ళు, ఇక్కడ మాత్రం ఉండడానికి వీల్లేదు. ఏయ్ ఆగు. ఇది చేసిన రచ్చకి, పగలగొట్టిన వస్తువులకి బిల్లు కట్టి వెళ్ళు. జీరో బ్యాలెన్స్. సక్సెస్ అవన్ పార్టీకి డబ్బులు పే చేసింది మనమే కదా. ఒక్క నిమిషం. అయ్యో, ఎందుకండి? పుణ్యం కోసం కాదులేండి, ఆకలి విలువ తెలుసు కాబట్టి చేస్తున్నా. ఎంగేజ్ వస్తుందండి. ఇద్దరం ఒకటేసారి చేస్తే ఎంగేజే వస్తుంది. మీరైనా చేయండి, నేనైనా చేస్తాం. మీరు చేయండి. ఏవండి? చెప్పండి. నాతో పాటు రూమ్కి వస్తారా?
ఏంటి అపచారం అపచారం ఎలా కనిపిస్తున్నానే? మామూలుగానే ఆడవాసం తగిలితే వాంతులు చేసుకునే నన్ను రూమ్కి వస్తావని అడుగుతావా? అయ్యో నేను అలా అనలేదు. ఎటుపోతుంది ఈ సమాజం? నేను చెప్పేది విను. నిన్ను చూడగానే అనుకున్నానే నువ్వు అమ్మాయి కాదు ఐటమ్ అని. సారీ సారీ, నిన్నెలా ఆపాలో తెలియక కొట్టేశాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా ఎప్పుడు నా మీద చెయ్యలేదు తెలుసా? మా డాడీ చేసాడు అనుకో, అది వేరే విషయం. అలాంటిది నువ్వు నన్ను కొడతావా? మరి నన్ను మాట్లాడినివ్వకుండా నేను మీద పడ్డది అనేస్తే ఎలా ఉంటుంది? నేను నాతో పాటు నువ్వు రూమ్కి వస్తావా అని అడిగా అంతే. 10 మంది ఉన్న అబ్బాయిల రూమ్లోకి 11వ వాడికి వెళ్తానేమో కానీ అమ్మాయి ఉన్న రూమ్లోకి అడుగు కూడా పెట్టను. ఎందుకంటే మీ అమ్మాయిలు ఆటం బొమ్మలు ఎప్పుడైనా పేలుతారు, ఐరన్ రోడ్లో ఎంతలోకైనా దించుతారు. పేలడానికి దింపించుకోవడానికి రెడీగా లేను. సరే అబ్బాయివి, అది కూడా బ్యాచులర్వి, ఎవరు రూమ్ కూడా ఇవ్వట్లేదు. ఈ టైంలో ఎక్కడ ఉంటావు ఎలా ఉంటావు అని అడిగితే అయినా నీకు ఫుట్పాతే కరెక్ట్. బాయ్. బ్యాచులర్స్ అంటే బ్యాస్టర్స్ వస్తున్నారు, మనకు ఇంకో ఆప్షన్ కూడా ఉండేలా లేదే. ఏ మరి మీకు ఓకేనా? ఏంటి ఓకే? అదే నేను మీ రూమ్లో ఉన్నానికి. అయ్యయ్యో, అపచారం అపచారం. ఆడవాసన వస్తేనే వాంతులు చేసుకునే మీరు మాతో ఉంటారా? ఎందుకులేండి. వాంతులు రాకుండా నిమ్మకాయలు వాడతానులేండి. మా అమ్మాయిలు ఆటం బాంబులు, ఎప్పుడైనా పేలొచ్చు. ఎందుకులేండి. మీరన్నీ బాగా గుర్తుపెట్టుకున్నట్టున్నారు. అమ్మాయిలకి ఎంత మెమొరీ పవర్ ఉండడం చాలా డేంజర్ తెలుసా? సరే పద. నా పేరు కృష్ణ, మరి మీ పేరు? సత్యభామ. యాటిట్యూడా? నాకిందాక నుంచి ఒకటి కొడేస్తుంది. ఏంటి? మిమ్మల్ని హాస్టల్ నుంచి బయటికి ఎందుకు గెంటేశారా అని. ఈ పిల్ల ఎలుగుబంటిని తీసుకొని హాస్టల్ ఖాళీ చేయి. కిట్టుగాడు వల్ల. ఒక్క వాళ్ళ కిట్టు. ఆగాగు, సెక్యూరిటీ అనుకుంటా. నేను నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు నువ్వు పైకొచ్చాయి. నంబర్ చెప్పు. నీ నంబర్ చెప్పు. 799 మ్మ్. 630. మ్మ్. 12వ ఫ్లోర్ 1201. హ్మ్. నేను చెప్తాను, అప్పుడు సైలెంట్గా పైకొచ్చాయి. సైలెంట్గా రావాలా? లేదు, సర్రా సరా సరా అంటూ సైరన్ వేసుకుంటురా. సరే, ఇప్పుడు సైరన్ ఎక్కడ దొరుకుద్ది? ఈ మెంటల్, ముందు సైలెంట్గా రా. సరే. నీకు అమ్మాయిలంటే ఎంత చిరాకు, ఈ ఓనర్కి అబ్బాయిలంటే అంత చిరాకు అనుకుంటా. అందుకే నువ్వు ఇక్కడ సీక్రెట్గా ఉండబోతున్నావు. నువ్వు ఇంతకు ముందు ఏమైనా స్మగ్లింగ్ చేసేదానివా? ఏ? లేకపోతే అక్కడ వాడడం తెలియకుండా కుక్కను దాస్తున్నావు, ఇక్కడ ఓనర్ తెలియకుండా నన్ను దాస్తున్నావు. నిజం చెప్పు, సీక్రెట్గా ఏమైనా స్మగ్లింగ్ చేసేదానివా? నీకు ఆన్సర్ కావాలా, ఉండడానికి ప్లేస్ కావాలా? ఇప్పుడు ఎన్ని రోజులు ఉండాలో ఏంటో దీంతో. అర్జెంటుగా రూమ్ ఎత్తుక్కోవాలి. ఓయ్, నువ్వేంటి మంచం ఎక్కావు? నేను ఎక్కడ పడుకోవాలి? ఇంకెక్కడా? హాల్లో. అలా కుదరదు. అయితే నీకు ఫుట్పాతే కరెక్ట్. నువ్వు ఇలా హ్యాండ్ వేస్తావు అనుకోలేదు. హ్యాండ్ ఇస్తున్నా అని బాధపడు, దాంతోపాటు ఒక దుప్పటి ఆల్అవుట్ కూడా ఇస్తున్నా అని ఆనందపడు. నీకు ఇదేమైనా న్యాయంగా అనిపిస్తుందా? అస్సలు అనిపించట్లేదు. చెయ్యి అమ్మా. ఒక అమ్మాయితో ఉండడం కరెక్టేనా? ఒక అబ్బాయితో ఉండడం కరెక్టేనా? ఏయ్, ఏం చేస్తున్నావు? వాటర్ దాహంగా ఉంది, వాటర్ కోసం వచ్చాను. కిచెన్లో. లేవు. సరే 2 minutes ఆగు, తీసుకొస్తా.
పోయాడా? ఏ పిల్లడా, ఏ బాబులే. కృష్ణ, కృష్ణ, కృష్ణ. కృష్ణ, కృష్ణ. ఏయ్, ఏం చేస్తున్నావు? అంటే నువ్వు లేచే ఉన్నావా? నువ్వేటి అంత టెన్షన్ పడుతున్నావు? అంటే నైట్ వాటర్లో ఏం లేదు. స్లీపింగ్ పిల్ టాబ్లెట్స్ కలిపావు అంతేనా? నీకెలా తెలుసు? నువ్వు రాత్రి వాటర్ తాగడానికి అన్సేపు చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అయినా మీ అమ్మాయిల గురించి నాకు తెలీదా? ముదుర్లు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇలా అందరు అమ్మాయిల్ని జనరలైజ్ చేయడమే నీ పనా? అయినా నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? ఉండడానికి పిలిచో బయట పడుకోబెట్టిస్తావు. ఇది ఎక్కడ న్యాయం? ఆన్సర్ కావాలా లేకపోతే ఉండడానికి ప్లేస్ కావాలా? ఇది ఒక్కటి పట్టుకుంటావు. నీకు ఇస్తా ఇప్పుడు. సరే, ఇప్పుడు మీ ఓనర్ దగ్గరికి వెళ్ళి హ్మ్. టీషర్ట్ తీసేసి ఆ, లుంగీ కట్టుకుని ఆ? అబ్బా అలసిపోయానే అన్నట్టు ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడతా. అప్పుడు తెలుస్తుంది నీకు. ఏ పిచ్చా కృష్ణ? ఓనర్ దగ్గరికి కాదు, బయట రూమ్ ఎత్తుక్కోవడానికి వెళ్తున్నా. ఇంకొకటి. గుర్తుంది, ఓనర్ కనబడకుండా వెళ్ళి రావాలి అంతేనా? హ్మ్. ఈ తాగుబోతే ఫోన్ చేయాలి. ఎక్కడ ఉన్నాడో సార్ ఇక్కడ టూలెట్ బోర్డు పెట్టారు. ఆ, ఇటీ ఒకసారి. ఆ. సార్ నేను ఒక్కడే ఉంటా, బ్యాచులర్ని. ఏమైంది? దొరికిందా? సర్లే, నీకు రూమ్ దొరికే వరకు ఇక్కడే ఉండొచ్చు, కానీ ఏ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. నేను ఉంటే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సారీ. అవును, నీకు ఆర్ట్స్ అంటే ఎందుకు అంత ఇష్టం? మనకి నచ్చిన పని మనం చేస్తున్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ గుర్తుండవు, ఏ డైవర్షన్స్ కూడా ఉండవు. ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. ఐ లవ్ డూయింగ్ దిస్. ఓకే, సేమ్ లైక్ మై ఫోటోగ్రఫీ. మేము కూడా పనిలో ఉన్నంతసేపు ఏ డైవర్షన్స్ ఉండవు. పర్ఫెక్ట్ ఫోకస్, పర్ఫెక్ట్ క్లిక్స్. ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క స్టోరీ చెప్తుంది. ఐ టు లవ్ డూయింగ్ దట్. నైస్. ఈ ఇంట్లో ఉండాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. రూల్సా? ఏరా రూల్స్ అనగానే వచ్చావు, నీకు కూడా ఉన్నాయి రూల్స్? ఫస్ట్ రూల్ ఇదే, కిట్టుని ఏరా గీరా అంటూ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడకూడదు. నన్ను ఏమనంటే ఊరుకుంటాను కానీ కిట్టుని ఏమనంటే అసలు ఊరుకోను. నువ్వు నా పర్మిషన్ లేకుండా రూమ్లోకి రాకూడదు, అలా అని బయట కూడా పోకూడదు. స్లీవ్లెస్లు బాక్సర్లు అసలు వేసుకోకూడదు. బాధ వచ్చినా మందు తాగకూడదు, కోపం వచ్చినా అరవకూడదు. ముఖ్యంగా నాకు కిట్టుకి ఎలాంటి ఇబ్బంది అవ్వకూడదు. మార్నింగే 8 లోపల లేవాలి, నైట్ 10 లోపల పడుకోవాలి. చెప్పు, ఇంకా చెప్పు. పొద్దున్నే లేచి పెసరట్టు తినాలి, మధ్యాహ్నం మధుపప్పు తినాలి. హాస్టల్లో ఉండి మీ వార్డెన్లా తయారయ్యావు. అరుస్తున్నావేంటి? మెయిన్ రూల్ ఇదే, నాపై అరవకూడదు. మరి ఈ రూల్స్లా లేవు. అయినా నీ రూమ్లోకి రావాలంటే పర్మిషన్ తీసుకోవాలా? అయినా ఉన్నదే ఒక్క రూమ్ ఉన్నప్పుడు నేనెక్కడ ఉండాలి? అయితే ఏంటి, ఇద్దరు ఒకే రూమ్ లో ఉండాలా? అవసరం లేదు, కావాలంటే నువ్వే బయట ఉండొచ్చు. అలా చూడక్కర్లే. భూతద్దం పెట్టి చూసినా బెత్తిడి అంత ఉండో, నీకైనా అంత బెట్ట ఎందుకు? ఏ ఎవరో వచ్చారు, ఓనర్ అనుకుంటా. నువ్వు వెళ్ళెక్కడింది ఆకుపో. ఏ ఆయనకు కూడా బెడ్ పైన ప్లేస్ కావాలంట? ముందు వెళ్ళి ఎక్కడైనా దాకో. ఎక్కడ దాకును? బాత్రూమ్ లో. నువ్వే పోనీ బెడ్ కింద. నాకు బెడ్ షేరింగ్ ఇస్తా అంటే అప్పుడు దాకుంటా. సరే షేరింగ్ ఇస్తాను, కానీ ఇద్దరు ఒకేసారి కాదు. ఒక వీక్ నేను, ఒక వీక్ నువ్వు. నాకు వారం ఇచ్చాడు, తర్వాత నువ్వే పడుకోవాలి. ముందు వెళ్ళి దాకో.
ఏయ్, ఈ బెడ్ కింద మీకు ఒక్కే సరిపోదు, నేను ఎలా దాకుంటా? సారీ, మిస్టర్ కిట్ గారు కూడా సరిపోరు. హ్మ్. హ్మ్. మీరు అయ్యో, నైట్ నేను నిన్ను మహాలక్ష్మిలా ఉన్నావన్న దేవుణ్ణమ్మా. ఓహో హాయ్ సార్. ఆ, ఏమమ్మా అంతా బానే ఉందా? అంత బానే ఉంది సార్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పమ్మా. ఇవే ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. ఓకే సార్, నాకు చిన్న పని ఉంది, నేను మీతో మళ్ళీ మాట్లాడతా. ఆగమ్మా, పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చులే. చక్కగా నీ చేత్తో ఒక మంచి టీ పెట్టు. ఇంట్లో పాలు లేవు సార్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెడతాక. బాయ్ సార్. ఆ, బాయ్. ఓకే. కృష్ణ కృష్ణ అమ్మా, జరంటే చచ్చిపోయండి. చంపేద్దాం అనుకుంటున్నావు నన్ను? నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడతావేంటి? ఏంటి కావాలని చేసేది? ఏంటి కావాలని చేసేది? చంపేద్దాం నన్ను? చంపేద్దావా? చంపేస్తాను. మా మధ్య ఇలాంటి ఇరిటేటింగ్ ఫైట్స్ చాలానే అయ్యాయి. ఎంతలా అంటే ఆయా షేర్, ఇంకా ఎంతసేపు? ఆయా షేర్. ఆగు, ఇంకా సగం డేటా కూడా అవ్వలేదు. ఆయా షేర్. అయ్యిందా? రీల్స్ చూడకపోతే చస్తావా? ఏమనుకుంటున్నావు? ఊపిరి తీసుకోకుండా ఉంటానేమో కానీ రీల్స్ చూడకుండా ఉన్నాను తెలుసా. లాస్ట్ రీల్ అనుకుని స్టార్ట్ చేస్తా, ఆ రీల్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఫింగర్ స్క్రోల్ చేస్తూ ఉంటుంది, టైం స్లిప్ అయిపోతుంటుంది, లైఫ్ స్కిప్ అయిపోతుంటుంది. ఇంకా చెప్పాలంటే నాకు నా కెరీర్ కన్నా నా ఫీడే ఇంపార్టెంట్. ఒక్క మాటలో ఆపాలన్నా ఆపలేని ఈ ఫీలింగే ఈ రీల్ స్క్రోలింగ్. అమ్మ బాబోయ్. వెళ్ళే పాడు జీవితము, యవ్వనము, 3 నెలల ముచ్చట ఏరా నా బతుకు. నువ్వు కూడా లోపలికి వచ్చి పడుకోవచ్చు. లోపల ఏంటి నువ్వేనా? నేనే. ఇబ్బంది పడే బదులు లోపలికి వచ్చి పడుకోవచ్చు. ఏటిది? మధ్యలో బార్డర్కి ఇస్తున్నాను. బార్డర్లో లేదు, ఏదో బ్రిడ్జ్ కడుతున్నట్టుంది. హ్మ్. హ్మ్. ఎక్కడ దొరికిందిరా బాబు? ఎక్కడే డాడీ? ఫ్రెండ్ ఇంట్లో ఉన్నా. ఎవరు? డాడీ చెప్పండి డాడీ. చెప్తా. ఏముంది, పడుకున్నాను డాడీ అలాగా. బేబీ లే టీవీలో డాడీ. బేబీ కమ్ ఆన్, కమ్ ఫాస్ట్. డాడీ నేను తర్వాత చేస్తాను. బేబీ ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? మొహం పగిలిపోద్ది కొట్టినంటే. నీకంత సీన్ లేలే. ఎలా? సరదాగా టామ్ అండ్ జెర్రీలా గడిపేస్తున్న మాకు
అసలు హాల్లో ఉన్నవాడిని బెడ్రూమ్ దాకా అనవసరంగా తీసుకొచ్చా అనే రిగ్రెట్ వచ్చేలా చేశాడు. స్ట్రేంజర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటావా? కృష్ణ, నేనేమైనా చేస్తా? వద్దు. అమ్మా, భయపడిపోయాను కదా. వీడెక్కడా? 1 2 3 4. అంతేరా, రోజు ఇలా ఆసనాలు వేస్తే అలా ఫిట్గా ఉంటావు. ఆపేసావే? ఇంకా జాగింగ్, ఫైటింగ్లు కూడా నేర్పించాల్సింది. గుడ్ మార్నింగ్. ఏమైంది తనకి? ఏమైంది అలా ఉన్నావు? ఏమైంది తనకి? పొద్దు పొద్దున ఎంత చిరాగ్గా ఉంది. అబ్బా, మంచి స్మెల్ వచ్చేస్తుంది. అదేంటి ఇక్కడేం లేదు? నీకు చేశారని ఎవరు చెప్పారు? నాకు కిట్టుకి చేసుకున్నా. కావాలంటే నువ్వు చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్ చేసేంత ఓపిక లేదులే. ఊరికే అన్నా. అక్కడ బౌల్లో ఉంది చూడు. నిన్ను చూసి నీకేం రాదనుకున్నాను కానీ పర్లే, బాగానే చేసావు. ఇంతకీ ఎలా జరుగుతున్నాయి నీ ఫోటోగ్రఫీ ట్రయల్స్? ఏం చెప్పమంటావు మా ఫోటోగ్రాఫర్స్ కష్టాలు? ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తాడు. అస్సలు ఫోటోగ్రాఫర్ అవ్వాలనుకున్నప్పుడే లైఫ్ ఫుల్ ఎస్థెటిక్గా ఉంటుంది అనుకున్నాను. గోల్డెన్ అవర్, పర్ఫెక్ట్ లైటింగ్, క్యాండిడ్ స్మైల్స్. కానీ రియాలిటీ అలా లేదే. మనం 100% ఎఫర్ట్ పెడదామని చూసినా క్లయింట్ పేషెన్స్ మాత్రం 10% ఉంటుంది. ఫొటోస్ ఏమో డిఫరెంట్గా కావాలంటారు, కానీ వాళ్ళు ఇచ్చే పోజులు మాత్రం ఒకేలా ఇస్తారు. నిజమే, నువ్వు చెప్తుంటే అనిపిస్తుంది. వెరీ ఫ్రస్ట్రేటింగ్. ముఖ్యంగా ఈ ఆడలతోనే తలనొప్పి. ఏ ఫోటో తీసినా నచ్చలేదంటారు. కానీ ఏం చేస్తాం, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా అంతకుమించి ప్యాషన్ ఉంటుంది. అందుకే ఆ డే మొత్తంలో ఒక్క పర్ఫెక్ట్ షాట్ వచ్చినా ఆ నైట్ అంతా తెలియని ఒక హై ఫీలింగ్. ఆ ఫీలింగ్ కోసమే ఏదైనా. ఇంత మంచిగా మాట్లాడుతున్నావుగా, అమ్మాయిలంటేనే ఎందుకంత చిరాకు? పెళ్లి చేసుకుందామని చెప్పి లాస్ట్కి హ్యాండ్ ఇవ్వడం, షాపింగ్లు షిగార్లు అని చెప్పి శాంతం నాకించేయడం, ఫుల్గా హోప్స్ ఇచ్చి నిన్నెప్పుడూ లవ్ చేయలేదు, నిన్న నా ఉద్దేశంతో ఎప్పుడూ చూడలేదని చెప్పడం. అబ్బో, చాలా చూసాను ఇలాంటివి. నువ్వు చూసింది చెప్పావు, నువ్వు చూడింది చెప్పనా? ఇంట్లో పెళ్లి చేసుకోమని ఎంత ఫోర్స్ చేసినా తనకు నచ్చిన అబ్బాయి కోసం నెక్స్ట్ ఇయర్ చేసుకుంటా అని ఇంట్లో పోస్ట్ పోన్ చేయడం. ఇంకా చెప్పాలంటే తన లైఫ్ పార్ట్నర్ కోసం ఇంట్లో ఉన్న గోల్డ్ కూడా తాకట్టు పెట్టే అమ్మాయిలను కూడా చూసుండవు. మనం చూసిందే కాదు, మనం చూడలేనివి కూడా చాలానే ఉంటాయి. సో అమ్మాయిలందరూ ఒక్కటే అని ఫిక్స్ అయిపోకూడదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నిన్ను చూస్తుంటేనే ఎదవల్లోనే ఒక పెద్ద 420లా ఉన్నావు. నిన్ను తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోలే. సో మనుషుల్ని కొంచెమైనా నమ్మాలి బోసు, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఏంటి, నేను 420యా? నేను చూసావారా ఎన్ని మాటలు అంటుందో?
ఇంకో 2 పిల్లలు పెడితే మా రాజమండ్రి బ్రిడ్జ్నే మించిపోద్ది ఈ బ్రిడ్జి. మూసుకొని పడుకో. హ్మ్. ఏంటో సార్ పొద్దు పొద్దునే ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. ఒక ఈవెంట్ గురించి మాట్లాడడానికి వెళ్తున్నా. ప్రొఫెషనల్ మీట్ అయినప్పుడు కొంచెం మంచిగా రెడీ అవ్వచ్చుగా. మంచిగా అంటే మంచిగా అంటే నేను ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నానా? మనం చేసే వర్క్నే కాదు మనల్ని కూడా నమ్మాలి. సో వీ హ్యావ్ టు ఆల్వేస్ ప్రెజెంట్ అవర్ సెల్వ్స్ బెటర్. వర్కౌట్ అయితే అదే హ్యాపీ. ఆల్ ద ఎవరు బాబు నువ్వు? డెలివరీ బాయ్. డెలివరీ బాయా? అయినా ఇంత పొద్దున డెలివరీ ఏంటమ్మా? సెప్టో డెలివరీ అంటే గ్రాసరీస్ అయిపోయాయని ఆర్డర్ పెట్టుకున్నాను. బా షాంపూలు సబ్బులు తెచ్చేవని చేసిందా? అవునా? అయినా ఈ మధ్య డెలివరీ వాళ్ళు కూడా ఇంత మంచి రెడీ అవుతున్నారా? అంటే పర్ఫార్మెన్స్ కన్నా ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అని మా సీనియర్స్ చెప్పారు, అందుకే ఇలా. అయినా మీరు పైకి ఎందుకు వచ్చారు సార్? మర్చిపోయినా, మార్నింగ్ వాక్ చేస్తుంటే పైనుంచి ఒక సిగరెట్ ముక్క పడింది. అది ఎవరు వేశారో చూద్దామని వచ్చినా అమ్మా. అది కిందకెలా వచ్చిందో నాకు తెలియదు సార్. మేడం 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. బాయ్ సార్. ఒక చక్కటి టీ. పాలు లేవు సార్, నెక్స్ట్ టైం పెడతాను. సెప్టోలో షాంపూలు సోపులే కాకుండా పాలు కూడా పెట్టచ్చు. ఈవినింగ్ త్వరగా ఇంటికి వచ్చేయండి సార్, సిగరెట్ గురించి మాట్లాడాలి. రాంగ్ టైంలో వచ్చాడు ఓనర్ గడు, నరికేయాలి. ఇందాక నువ్వు మంచిగా ఆల్ ద బెస్ట్ చెప్తే ఆగిపోయావు, ఇప్పుడు చెప్పచ్చుగా. స్మోక్ చేయడం మానేస్తా అని చెప్పు, అప్పుడు చెప్తా. సిగరెట్ మానేయాలా? 4 రోజులు స్నానం, 1 వారం రోజులు ఫుడ్ మానేమన్నా మానేస్తానేమో కానీ ఒక్కరోజు సిగరెట్ కాల్చుకుంటూ ఉండలేని తెలుసా? సరే అయితే బాయ్. ఆగాగు. ఇలా సగం సగం ఆల్ ద బెస్ట్ చెప్తే నా పని కూడా సగం సగం అవుతుంది. కొంచెం నవ్వుతూ చెప్పచ్చుగా. నవ్వుతూ చెప్పాలా? అయితే ఇంకెప్పుడు ఇంట్లో స్మోక్ చేయనని చెప్పు, అప్పుడు చెప్తా. సరే, ఇంకెప్పుడు ఇంట్లో స్మోక్ చేయను. ఏంటి? ఇంకెప్పుడు ఇంట్లో స్మోక్ చేయను. వినపడట్లేదు. ఇంకెప్పుడు ఇంట్లో స్మోక్ చేయను. సరే అయితే, ఆల్ ది బెస్ట్. ఓకే బాయ్. అమ్మయ్యా. ఏమైంది? వెళ్ళిన పని ఓకేనా? ఏమన్నారు? ఈ ఈవెంట్స్ చేసేవాళ్ళు మరీ టూ మచ్ చేస్తున్నారు. వేరే వేరే డిపార్ట్మెంట్స్ అన్నిటికీ బడ్జెట్ ఉంచుకుని ఫోటోగ్రఫీకి వచ్చేసరికి బడ్జెట్ లేదంటున్నారు. మరేం డిసైడ్ అయ్యావు? ఏం చేస్తాం, వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లోనే ఏదోటి మేనేజ్ చేయాలి. మనకు నచ్చినట్టు చేసుకోవాలంటే ఆ ఈవెంట్ మొత్తం మనమే మాట్లాడుకోవాలి. మరి నువ్వే మాట్లాడు. నిన్ను నమ్మి నీకిచ్చే ఈవెంట్సే చెయ్యి. ఏం మాట్లాడుతున్నావు? ఫోటోగ్రఫీ అంటే నేను మేనేజ్ చేస్తా, రిమైనింగ్ నా వల్ల కాదు. ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ స్కిల్స్. తెలుసుగా నా నోడుతోల గురించి. తెలుసు. నువ్వెందుకని మాట్లాడకూడదు? ఏంటి? ఇప్పుడు ఈవెంట్ మొత్తం మనమే ఎందుకు ప్లాన్ చేయకూడదు? చూడు, నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఏ విషయంలో కన్విన్స్ అవ్వని నన్నే నువ్వు కన్విన్స్ చేసేస్తావు. మోరోవర్ నీకు ఆర్ట్ అండ్ డిజైన్ పై మంచి ప్యాషన్ ఉంది. అండ్ నీ టేస్ట్ అండ్ క్లారిటీ కూడా చాలా బాగుంటాయి. సో నువ్వు హెల్ప్ చేస్తే ఐ థింక్ వీ కెన్ డూ ఇట్ టుగెదర్. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటి నుంచి ఓన్లీ ఫోటోగ్రఫీకే కాకుండా మొత్తం ఈవెంట్ అంతా మాట్లాడతా. ఐ థింక్ ఇట్ విల్ వర్క్. అవసరం అంటావా? అవసరమే. నీ టాలెంట్ ఏంటో నీకు తెలియట్లేదు. ఒకసారి ఆలోచించు. నువ్వెందుకని మాట్లాడకూడదు? ఇప్పుడు ఈవెంట్ మొత్తం మనం ఎందుకు ప్లాన్ చేయకూడదు? చూడు,
నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఏ విషయంలోనే కన్విన్స్ అవ్వని నన్నే నువ్వు కన్విన్స్ చేసేస్తావు. మోరోవర్ నీకు ఆర్ట్ అండ్ డిజైన్పై మంచి ప్యాషన్ ఉంది. అండ్ నీ టేస్ట్ అండ్ క్లారిటీ కూడా చాలా బాగుంటాయి. సో నువ్వు హెల్ప్ చేస్తే ఐ థింక్ వీ కెన్ డూ ఇట్ టుగెదర్. ఒకసారి ఆలోచించు. ఇంతకీ ఏం ఆలోచించావు? లెట్స్ డూ ఇట్ టుగెదర్. అమ్మయ్యా. అన్నిటికంటే ముందు నీ ఫ్రెండ్స్కి ఇంకా నీ పాత క్లయింట్స్కి కాల్ చేసి దగ్గరలో ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయేమో అని కనుక్కోమని చెప్పు. అండ్ ఆల్సో అందరికంటే మనమే బెస్ట్ కొటేషన్ ఇస్తామని కూడా చెప్పు. అయితే మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి. దానికన్నా ముందు ఆ వెబ్సైట్కి ఒక పేరు అనుకోవాలి. ఏం పెడదాం? పేరా? ఏం పెడదాం? లావిష్ ఈవెంట్స్. అంత లావిష్గా ఉంటే మన దగ్గరికి ఎందుకు వస్తారు? కరెక్టే కదా. పేరు 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 కొత్త జంట వేడుకలు ఎలా ఉంది? ఎవడైనా www.kottajantavedukalu.com అని వెతుకుతారా? కొత్త జంట వేడుకలు. ఫర్ ఎవర్ టుగెదర్. ఇదేదో బాగుంది. ఎస్, మనతో కొలాబ్ అయ్యే వాళ్ళతో మన బాండ్ అండ్ మనం ఇచ్చే మెమరీస్ ఫర్ ఎవర్ ఉంటాయని తెలిసేలా ఉంది కదా. సో దే విల్ కొలాబ్ విత్ us again and again. క్రేజీ ఉంది. అర్జెంట్గా వర్క్ స్టార్ట్ చేద్దాం. ఎస్. అమ్మయ్యా, ఆల్ సెట్. వెబ్సైట్ క్రియేట్ చేస్తాం, లోగో కూడా వచ్చింది. క్లయింట్స్ అప్రోచ్ అవ్వడం ఒక్కటే బాకీ. ఎస్. హలో, మేము మీ ఫర్ ఎవర్ టుగెదర్ వెబ్సైట్ చూసి కాల్ చేస్తున్నాము. ఎవరు? ఫస్ట్ లైన్. మాట్లాడు. చెప్పండి చెప్పండి. మేము వెడ్డింగ్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవుదామని అనుకుంటున్నాము. నేను కొద్దిసేపట్లో అప్డేట్ చేస్తా. ఓకే. నాకు ఒకసారి కొటేషన్ ఇచ్చి చెప్పగలరా? యా. ఓకే, మీ రిక్వైర్మెంట్స్ ఏంటో నాకు అప్డేట్ చేయండి. యా, షూర్. థ్యాంక్ యూ. ఏమన్నారు? మన ఫస్ట్ వెడ్డింగ్ ఈవెంట్ ఓకే అయింది. అమ్మయ్యా, ఆఖరికి ఒక ఈవెంట్ వచ్చింది. ఎస్. ఇంతకీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటంట? రిక్వైర్మెంట్స్ మా నాన్నలో అప్డేట్ చేస్తా అన్నారు. చూద్దాం. నువ్వు చూసుకో. అయితే ఈ గుడ్ న్యూస్ అర్జెంట్గా మా డాడీకి చెప్పాలి. సరే. హలో డాడీ, ఒక గుడ్ న్యూస్. ఒక ఈవెంట్ ఓకే అయింది. సారీ అండి, మా అక్క వాళ్ళు వేరే వాళ్ళని చూసుకున్నారు. ఇప్పుడు వెళ్తాంరా. నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు? రెడీ అవ్వు. ఇవాళ ఈవెంట్ రిలేటెడ్ వాళ్ళని కలవాలి కదా. అవునరా, ఫస్ట్ చాలా పెద్ద ఈవెంట్ వచ్చింది. ఇంకా బిగినింగే ఎదిరిపోయింది. ఒకసారి ఆగు, నీకు మళ్ళీ చేస్తాను. ఏమైంది, అలా ఉన్నావు? సారీ అండి, మా అక్క వాళ్ళు వేరే వాళ్ళని చూసుకున్నారు. ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది కృష్ణ. వేరే ఎవరికో ఇచ్చారంట. అదేంటి అలా ఎలా ఇచ్చేస్తారు లాస్ట్ మినిట్లో వేరే వాళ్ళకి? కూల్ కృష్ణ, వేరే ఈవెంట్ వస్తుంది. నీకు ఈవెంట్ క్యాన్సిల్ అయిందని ఎప్పుడు తెలుసు? నిన్ననే.
మరి నీకు నిన్నే తెలిసినప్పుడు నాకు నిన్న చెప్పచ్చు కదా. నేను ఎంతమందికి చెప్పుకున్నాను తెలుసా? నా గురించి ఆలోచించావా? ఏమో కృష్ణ, క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి నేను డిసప్పాయింట్ చేయాలనుకోలేదు. ఇంకేం చెప్పకు. నువ్వేం చెప్పినా నాకు వెళ్ళాలని లేదు. నేను తన గురించి ఆలోచించి సాడ్ న్యూస్ లేట్గా చెప్తే నన్నే అంటాడా? అసలు వాడొచ్చినా నా కళ్ళ ముందు కనిపించినా నేను మాట్లాడను. చికెన్ సాంబార్ రైస్ ఉంది, తినొచ్చు. ఆల్రెడీ బయట తినేసి వచ్చా. నేను ఆల్రెడీ బయట తినేసి వచ్చాను. అయినా బయట తినేలా ఉంటే చెప్పొచ్చుగా. నేను కుక్ చేసేదాన్ని కాదు కదా. అన్నీ నీ ఇష్టాలేనా? ఇద్దరం షేరింగ్ అన్నప్పుడు ఈ మాత్రమైనా చెప్పుకోపోతే ఎలా? ఊరుకుంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావేంటి? అవాయిడ్ చేస్తున్నావా? జరిగిందేదో జరిగిపోయింది. ఐఎమ్ సారీ. మరి నన్ను ఏం చేయమంటావు? ఓ, ఇది కూడా తినలేదా? నేను ఇంకా తినేసింది అనుకున్నానే. నువ్వు డిన్నర్ చేయలేదా? అదేంటి? నాకేం తెలుసు తమరు బయట తినేసి వస్తారని. పోనీ తినేసావు, అట్లీస్ట్ ఫార్మాలిటీ కోసమైనా కొంచెం తింటా అని చెప్పొచ్చుగా. వై సో రూడ్? నువ్వు తింటావా అని కూడా నన్ను అడగలేదు. నేనేమంత తప్పు చేశాను? ఎందుకంత కోపం? దా తిను. నేనేం తినను, నాకేం అక్కర్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పగా నాకొద్దని. ప్లీజ్ వెళ్ళిపో. ఇప్పుడు దీనికి సారీ అలా చెప్పాలి. ఇప్పుడు దీనికి సారీ అని చెప్పి ఎలా కన్విన్స్ చేయాలి? మనలో ఉన్న ఆర్టిస్ట్ని బయట తీద్దాం. నాకు సారీలు ఎలా చెప్పాలో తెలీదు. నీకు తగ్గట్టు ట్రై చేసా. నవ్వకూడదు మరి. సారీ 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 ఏంటిది? ఈ స్మైలీ ఎమోజీ ఏంటి? అమ్మయ్యా, నవ్వేసావా? ఇగో తిను. హలో, ఈజ్ ఇట్ ఫర్ అవర్ టుగెదర్ ఈవెంట్ మేనేజర్? పొద్దున్నే ఫర్ అవర్ టుగెదర్ అంటారు ఏంటండి? అవునండి, ఫర్ అవర్ టుగెదర్. చెప్పండి. మా అబ్బాయిది ఫస్ట్ బర్త్డే ఈవెంట్ ఉంది, సో మీరు ఫోటోగ్రఫీతో పాటు మొత్తం చూసుకుంటాడని విన్నాను. అవునండి, మొత్తం అన్నీ మేమే చూసుకుంటాం. ఓకే, 1 అవర్లో కాల్ చేసి కన్ఫర్మ్ చేస్తాం. ఏమన్నారు? మళ్ళీ కన్ఫర్మ్ చేసి కాల్ చేస్తా అన్నారా? ఇక్కడ ఇదే కదా ప్రాసెస్. నువ్వు అలా డల్ అయిపోవక్కర్లేదు. ఇఫ్ నాట్ దిస్ ఇంకొకటి అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం చేయగలం. ఇంతకీ ఏ ఈవెంట్? ఫస్ట్ పుట్టినరోజు అంట. అవునా? అయితే చూడు, ఈసారి పక్కా మనమే ఈవెంట్ చేస్తున్నాం. నాకెందుకో గట్టిగా అనిపిస్తుంది ఈవెంట్ మనమే చేస్తున్నామని. దిస్ విల్ బి అవర్ ఫస్ట్ ఈవెంట్. లిఫ్ట్ చేయి. నువ్వే చెయ్యి. నువ్వు చెయ్యి. హలో. కన్ఫర్మ్ అండి, యు ఆర్ ఓన్లీ డూయింగ్ దిస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కన్ఫర్మ్ అంట, ఈవెంట్ మనమే చేస్తున్నామంట. ఎస్.
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. ఈ రోడ్డు ఏమన్నా మీ బాబుది అనుకుంటున్నావా? నిన్ను పడుకోబెట్టి నీ పైన రోడ్ వేసేలా నేను చూస్తాను. హలో. హాయ్ అండి, డెకరేషన్ నుంచి బేబీ అవుట్ఫిట్స్ వరకు మొత్తం డిఫరెంట్గా ప్లాన్ చేయండి. ఓకే సార్, మేము చూసుకుంటాం. బేబీ బ్యాక్గ్రౌండ్లో ఫార్మన్ స్మోక్ వచ్చేలా చూడండి. సార్ అది కూడా మీరు చెప్పాలా? బెస్ట్ విజువల్స్కి ఏమేం కావాలో అన్నీ మేము చూసుకుంటాం. డన్ మరి, సీ యూ అట్ ది ఈవెంట్. ఓకే సార్, అడ్వాన్స్ అడుగు. తర్వాత అడుగుదాంలే. ఎవరు బాబు నువ్వు? డెలివరీ బాయ్. ఏంటమ్మా, డెలివరీ బాయ్స్ డెలివరీ కాకుండా మనుషులతో కూడా ట్రావెల్ అవుతున్నారా? అందుకే అమ్మా నేను రెంట్స్కి ఇవ్వాలంటే ఆలోచించేది. అందరు అబద్ధాలు ఆడేవాళ్ళే. సారీ సార్. సారీ అంకుల్, మేమిద్దరం నేను నీతో మాట్లాడుతున్నానా? అసలు నేను నిన్ను అడిగానా? అబ్బాయిలతో నిజంగానే మాట్లాడడానికి ఉంటా. ఏం వీక్నెస్ ఏంట? సార్, మేము ఇప్పుడిప్పుడే కలిసి వర్క్ చేస్తున్నాం. మాకు ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా వచ్చింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. తిని ఇక్కడ ఉంటున్నాడనే విషయం మీ దగ్గర దాయడం తప్పే. బట్ ఏం చేస్తాం, తినున్నాడే. చూడ్డానికి ఇలా కనిపించినా అసలు మాట్లాడడమే రాదు, ఒక్కడే బతకడం కూడా రాదు. అందరూ మీలా ఇంటెలిజెంట్గా స్మార్ట్గా ఉండలేరు కదా సార్. అందుకే తినకొక్కడికే ఎక్కడ బయట రూమ్ దొరకట్లేదని ఇక్కడే ఉండమని చెప్పారు. నాకు మాత్రం ఎవరున్నారు సార్ హైదరాబాద్లో? మీరు మీ ఇల్లేగా. సార్, టీ పెట్టనా? ఫోన్లే అమ్మా, ఈ రోజైనా అడిగావు. అది ఒక చక్కటి టీ. పాలున్నాయి సార్, కానీ ఎక్స్పైర్ అయిపోయింది. అయినా పర్లేదు పెట్టే అంటే పెట్టేస్తాను సార్. వద్దులే అమ్మా, తర్వాత ఎప్పుడన్నా వచ్చి తాగుతలే. ఓకే సార్. ఇంటికెళ్ళి నేనే టీ పెట్టుకుంటలే. బతికిపోయారు. ఒక నిమిషం, ఆయన పంపించేసి వస్తాను. మంచిగా వర్క్ చేసుకోండి, సరేనా? సార్, ఇప్పటికైనా నా నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయొచ్చుగా? నీ నెంబరా? అంటే హలో సార్, అది నాకు రూమ్ కావాలి. నేను బ్యాచులర్. హలో మేడం గారు, మనం ఏం గెస్టులు కాదు అక్కడ. నువ్వు ఎంత రెడీ అయినా నిన్ను ఎవరో చూడరు అక్కడ. ఆ పుట్టినరోజు బాబునే చూస్తారు. ఏమన్నా నన్నెవరు చూడరా? ఇప్పుడు చెప్పు చూద్దాం. అంటే మరీ ఇంత అందంగా ఉంటే ఎవరేం చేయగలం? సరే పద. ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఐఎమ్ హ్యాపీ. సో పేమెంట్ ఎవరికి చేయాలి? తనకే చేయండి. తన వల్ల ఇదంతా పాసిబుల్ అయింది. నంబర్ చెప్పండి. 630
థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ బ్రో. మన ఫస్ట్ ఈవెంట్ వల్ల మనకు 30K ప్రాఫిట్. ఇదంతా నీ వల్లే సత్య. నీకేం కావాలి అడుగు. నాకేమొద్దు, కిట్టుగాడికి ఒక షర్ట్ కొను. ఏటి కుక్కకు కూడా షర్టా? కొంటానులే. అయితే నిజంగానే నీకేమొద్దా? మ్హూ. నువ్వేం తీసుకోవా? నాకెందుకు, మా డాడీ నేను ఏం అడిగినా కొనేస్తారు. సో నేనే ఇంకా ఆయనకి ఇవ్వాలి. ఊర్లో ఒక డొక్కు బండి వేసుకుని తిరుగుతుంటారు, మ్, అది ఆయనకి ఇష్టమే. అదే ఒక మంచి బండిలో ఆయన చూస్తే బాగుంటుంది. నాకు ఆయన అలా చూడడం ఇష్టం. సర్లే, నువ్వు ఎలాగో ఏం అడిగినా వద్దంటావు కానీ హ్మ్? నీకోసం ఒకటి తెచ్చా. ఏంటది? థ్యాంక్ యూ. సత్య, నాకు సరిగ్గా మాట్లాడడం రాదని నీకు తెలుసు, కానీ నీకు ఒకటి చెప్పాలి. నువ్వు కొన్ని రోజులు ఉంటేనే నా లైఫ్ ఎంత బాగుందంటే, నువ్వు లైఫ్ లాంగ్ ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అయితే ఇది నువ్వే పెట్టు. సత్యభామ కృష్ణుడి పక్కన ఉంటే కృష్ణుడు ఏదైనా చేయగలడు. డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. అవును, మీ డాడీకి బండి గిఫ్ట్ చేద్దాం అనుకున్నావుగా. ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఈ డబ్బులు మొత్తం నువ్వే తీసుకొని ఒక మంచి బైక్ ప్లాన్ చేయి. నువ్వు కూడా నీ యాడ్స్ని ఎప్పటి నుంచో ఆర్టికల్స్లో పబ్లిష్ చేద్దామని ట్రై చేస్తున్నావుగా. ఇప్పుడు దాని మీద ఫోకస్ అయ్యి చేస్తాను. ఏమైంది? అంటే ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో కలుద్దాం అంటున్నారు. ఏముంది, వీకెండ్ కలు. అంటే వాళ్ళకి వీకెండ్ కుదరదంట, ఇప్పుడే రమ్మంటున్నారు. ఇప్పుడా? ఇప్పుడంటే ఎలా? రేపు మనకి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నువ్వు చూసుకో, నైట్ 12 లోపు వచ్చేస్తా. రేపు మార్నింగ్ 8కి కదా మీటింగ్. ఎలాగో మార్నింగ్ కదా, కంగారు ఏం లేదు. అది కాదు కృష్ణ, ఒకవేళ ఏదైనా మిస్ఫైర్ అయితే? నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. అలా ఏం కాదు, ఎలా వెళ్ళి అలా వచ్చేస్తా.
నువ్వు ఇంత క్లిక్ అయినప్పుడు పార్టీ లేకుండా ఎలా రా? పార్టీయా? నాకేం వద్దు, నువ్వు తాగు. రే, ఇంతమంది తీసుకొచ్చింది నీకోసమే, తాగు చెప్తాను. వద్దురా. పర్లేదు తాగురా. వద్దురా, నాకు వద్దు, నువ్వు తాగు. అరే తాగురా, ఏం కాదని చెప్తున్నానుగా. నాకు వద్దురా, నువ్వు తాగు. ఏంటి నిజంగానే నువ్వు తాగవా? నాకు రేపు పొద్దున్న చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నువ్వు తాగు. మీటింగా? ఏ టైంకి? పొద్దున్న 10ంటికి. ఇప్పుడు టైం 9 అయింది. రేపు పొద్దున్న ఎప్పుడో 10 గంటలకు మీటింగ్. 2 గంటలు చాలరా ఇదంతా ఫినిష్ చేసేయడానికి. నువ్వు తాగు చెప్తాను. మొహమాట పడకు, తాగు. అంతే అంటావా? అంతేరా, నువ్వు తాగు. ఇప్పుడు నువ్వు తాగేవనుకో రేపు ఈవెంట్ సక్సెస్ అయిపోద్ది. నువ్వు తాగు. అది తాగు. అది ఇలా ఇచ్చే. ఏం కాదమ్మా, రేపు నీ మీటింగ్ సక్సెస్ అయిపోద్ది అంతే. నీ మీటింగు సక్సెస్ చేసే బాధ్యత నాది. మనం మీటింగ్కి వెళ్తున్నాం, కప్పు కొడుతున్నాం అంతే. దట్స్ ఇట్. ఎక్కడున్నాను? సత్య మీటింగ్ టైం ఎంతైంది? రేపు మనకి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఏంటి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి? మీటింగ్ బా దొరికేసాను రా బాబు. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. అలా ఏం కాదు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. ఏమైంది? ఎందుకు రాలేదు? తర్వాత చెప్తాను, పద, లేట్ అవుతుంది. ఎందుకు రాలేదు? సత్య, అది ఫ్రెండ్స్తో తాగి పడుకున్నావు అంతేగా? సారీ సత్య, మీటింగ్ లేట్ అవుతుంది, పద. ఇంకెక్కడ మీటింగ్? వాళ్ళు ఎన్ని మాట్లాడినారో తెలుసా? సారీ సత్య, ఇంకెప్పుడు ఇలా జరగదు. సారీ చెప్తున్నా కూడా అలా మధ్యలో వచ్చేస్తే అలా? నీ సారీతో పోయిన ఈవెంట్ మళ్ళీ వస్తుందా? అలా అని మనం గొడవ పడితే వస్తుందా? రాదుగా. అయినా మీ డాడీకి బండి కొంటా అని చెప్పి ఆ డబ్బులతో నీ ఫ్రెండ్కి మందు పార్టీ ఇవ్వడానికి సిగ్గనిపించట్లే? ఏ పిచ్చా, మా డాడీ కోసం దాచుకున్న డబ్బులతో పార్టీ ఇచ్చానని ఎవడన్నాడు? అందులో ఒక్క రూపాయి కూడా టచ్ చేయలేదు. ఏం డాడీ ఇంత పొద్దున్నే ఫోన్ చేశారు?
జరిగింది? బాగానే జరిగింది డాడీ. ముఖ్యంగా ఎవరి నోట ఏ మాట పడకు, అర్థమైందా? ఇంకెక్కడ మీటింగ్? వాళ్ళు ఎన్ని మాట్లాడినారో తెలుసా? జాగ్రత్త రా. సరే డాడీ. హలో హలో సార్, మేము ఫరెవర్ టుగెదర్ నుంచి మాట్లాడుతున్నాం. 2 days బ్యాకే కాల్ చేసి ఈవెంట్ కోసం మాట్లాడి మళ్ళీ గెట్ బ్యాక్ అవుతా అని చెప్పారు. యా, కానీ మీ వల్ల ఒక ఈవెంటే చాలా మిస్అప్ అయిపోయింది. లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారని కూడా తెలిసింది. సో వీ కాంట్ టేక్ దట్ రిస్క్. సారీ. సత్య, నా వల్ల తెలియకుండానే చాలా పెద్ద మిస్టేక్ అయిపోయింది. సారీ చెప్తున్నా కదా, మాట్లాడచ్చుగా. నాకు కావాల్సింది సారీ కాదు కృష్ణ, మళ్ళీ ఇది రిపీట్ అవ్వదని హామీ కావాలి. ఇప్పుడు చెప్తున్నా కదా, నా వల్ల ఇంకే మిస్టేక్ జరగదు. ఇంకొకసారి నన్ను నమ్ము. అమ్మయ్యా, నవ్వేసావా? నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు సత్య. సో ఎప్పుడు ఇలా చక్కగా నవ్వుతూ ఉండు. నువ్వు వేస్ట్ డాన్స్ వేయకపోతే ప్రతిసారి నవ్వుతూనే ఉంటా. ఎంతవరకు వచ్చింది యాడ్స్ పని? ఆల్మోస్ట్ అయిపోతుంది. ఎడిటర్ ఆఫీస్కి వెళ్ళి కలవాలి ఒకసారి. అయిపోద్దులే. అయిపోతుంది. అయ్యి బాబోయ్, ఇటు చూపులతో చంపేసేలా ఉన్నాడు. అనవసరంగా నీ మాట నా రోజు ఉండిపోయా. పెద్ద స్టంట్ అయింది. ఏం జరగలేదు కదరా, నువ్వంతా మర్చిపో. సత్య నన్ను చాలా నమ్మిందే. వీళ్ళలో స్కిల్ ఉంది, వీడిని సపోర్ట్ చేద్దామని చెప్పి నా చేయి పట్టుకుందిరా. కానీ కరెక్ట్ టైంలో నేనే ఆ చేయి వదిలేసింది. కానీ ఈసారి అలా చేయకూడదురా. తను నన్ను మళ్ళీ నమ్మిందిగా. ఈసారి డబల్ ఎఫర్ట్స్ పెట్టి డబల్ ఎనర్జీతో పనిచేస్తా. నువ్వు సూపర్ మామ. నువ్వు ఎంత డబల్ ఎనర్జీతో ఉన్నావు కాబట్టి ఈ శుభ సందర్భంలో 2 బీర్లేస్తే ఉంటది. ఒరే, నేను ఇంత చెప్పా కూడా అలా ఎలా అడగాలనిపించిందిరా నీకు? ఇంకేం దొరకకపోతే ఖాళీ చేసేలా నా రక్తం వేసుకుని తాగేసేలా ఉన్నావు. చెయ్యి మామ, ఒకసారి ఆలోచించరా. నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఎందుకు? ఒక సూపర్ న్యూస్ ఉంది. వాళ్ళకి టైం లేకపోవడం వల్లనో లేకపోతే మన టైం బాగుండడం వల్లనో మనకి మంచి ఛాన్స్ వచ్చింది. ఏంటది? యాక్చువల్లీ ఒక యాక్ట్రెస్కి అర్జెంట్గా లుక్ టెస్ట్ ఫోటోషూట్ కావాలన్నారు. అయినా ఇంత సడన్గా ఈవెంట్స్ నుంచి ఫోటోషూట్ ఆఫర్ ఎలా వచ్చింది? ఒక మ్యూచువల్ ఫ్రెండ్ అడిగారు, ప్రొఫెషనల్గా సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ ఎవరైనా తెలుసా అని. అప్పుడు చెప్పా, కృష్ణ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, చాలా బాగా తీస్తాడు అని. ఓ, వాళ్ళకి ఒకసారి కాల్ చేసి మాట్లాడు. సరే. మా డాడీ తర్వాత నన్ను ఎంతలా నమ్మింది నువ్వే సత్య. చాలా థ్యాంక్స్. అసలే సెలబ్రిటీ అంటున్నారు, జాగ్రత్తగా చేయాలి, ఏం మెస్అప్ చేయకూడదు, ఓకేనా? చూస్తావుగా. ఓకే, గెట్ రెడీ ఫర్ టుమారో. వాళ్ళు లొకేషన్ సెండ్ చేస్తా అన్నారు, అది నీకు ఫార్వర్డ్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. అబ్బో, సార్ ఈసారి బాగానే రెస్పాన్సిబుల్గా ఉన్నారు. మరేమనుకున్నావు? ఫోటోషూట్ చేయాల్సింది యాక్ట్రెస్ కనేగా ఇంత అలీగా రెడీ అయ్యావు. ఏం మాట్లాడుతున్నావు? వర్క్ అమ్మా, వర్క్, ప్రొఫెషనలిజం. సరే, అక్కడికి వెళ్ళాక ఫస్ట్ ఏమని గ్రీట్ చేస్తావు? గ్రీటా? నేను ఏమన్నా గ్రీటింగ్ కార్డులు పంచిపెట్టడానికి వెళ్తున్నానా? ఫోటోలు తీయడానికే కదా వెళ్తున్నాను. అనుకున్నా ఇలానే మాట్లాడతావని. దే ఆర్ బిగ్ క్లయింట్స్. మనం ఎంత ప్రొఫెషనల్గా ఉంటే వాళ్ళంతా సాటిస్ఫై అవుతారు. మనం ఒక పని చేద్దాం, నువ్వు కూడా నాతో పాటు వచ్చే, నేను ఫోటోలు తెస్తూ ఉంటాను, నువ్వు గ్రీటింగ్ ఇచ్చుకో. నేను సీరియస్గానే అన్నాను. యాక్చువల్లీ నాకు వర్క్ ఉంది, ఆర్ట్స్ పబ్లిష్ చేయడం కోసం ఒక మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. సర్లే, నేను చూసుకుంటానులే.
ఏమైనా అవసరం ఉంటే? నీకు కాల్ చేస్తా. ఒకవేళ బోర్ కొడితే? ఆ హీరోయిన్కి లైన్ వేస్తా. ఆ? ఏం లేదు ఏం లేదు. నాకు నీ మీద డౌటే. ఈ ఆఫీస్ ఎక్కడో చూసినట్టుందే. హే హాయ్ కృష్ణ. సార్ బాగున్నాను సార్. గుర్తుపట్టావా? ఆ, ఆ. నువ్వేంటి ఇక్కడ? అంటే మా ఫ్రెండ్ సత్య అని చిన్న ఫోటోషూట్. ఓ సత్య చెప్పింది నువ్వేనా? అవును సార్. ఓ ఫైనల్గా వర్క్ చేస్తున్నాం అయితే కలిసి. అయితే మీతోనన్నమాట వర్క్ చేసేది. తను వెయిట్ చేస్తుంది, స్టార్ట్ చేద్దామా? యా షూర్ సార్. ఐ లవ్ యువర్ వర్క్ కృష్ణ, వెరీ ఇంప్రెసివ్. నెక్స్ట్ టైం నుంచి ఎలాంటి ఫోటోషూట్స్ ఉన్నా నువ్వే చేయాలి. థ్యాంక్ యూ. ఓకే కృష్ణ, నైస్ వర్కింగ్ విత్ యూ. నాకు ఈ పిక్స్ అని రేపటికల్లా సెండ్ చేస్తావా? విత్ గుడ్ ఎడిటింగ్. ఎడిట్ కూడా నేనే చేయాలా? సరే సార్, నేను చేసి పంపిస్తా. బాయ్ సార్. థ్యాంక్ యూ. ఏంటి సార్ కొత్తగా? ఫోటోషూట్ బాగా అయిందా? బాగా అయిందంటావేంటి? ఆ హీరోయిన్ అయితే అసలు కృష్ణ లేకపోతే నా నెక్స్ట్ ఫోటోషూటే వద్దంటుంది. అబ్బో, అంత లేదులే కానీ బాగా ఇంప్రెస్ అయ్యి నెక్స్ట్ ఫోటోషూట్కి కూడా నన్నే రమ్మంది. ఎంతైనా క్లయింట్ ఇంప్రెస్ అయితే కిక్కే వేరు. దీని అంతటికీ కారణం నువ్వే కాబట్టి ఈ ఫ్లేవర్ తెచ్చానమాట. ఓ అందుకా ఈ ఫ్లవర్? మరెందుకు అనుకున్నావు? ఏం లేదులే, ఇంకా చెప్పు. షూట్ ఎలా అయింది? ఏముంటే బాగా వచ్చే ఫొటోస్ అని. హ్మ్, అవును, నువ్వు ఆఫీస్ మీటింగ్కి వెళ్ళావు కదా, ఆ పని ఏమైంది? ఏముంది, నెక్స్ట్ టైం చూద్దామన్నారు. ఇట్స్ ఓకేలే, నీ షూట్ బాగా అయింది కదా. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. షిట్, ఫొటోస్ అన్ని ఎడిట్ చేసి మార్నింగే పంపాలన్నారు. అర్జెంట్గా స్టార్ట్ చేయాలి. డిన్నర్ ఏం చేద్దాం? ఏదోటి చేసా, నీ ఇష్టం. ఇంకా అవ్వలేదా? చాలా వరకు ఉంది. తిందామా ఇంకా? నాకు ఆకలిగా లేదు, నువ్వు తినే. నిద్రొస్తే వెళ్ళి పడుకో, ఏం పర్లేదు. పర్వాలేదు. పర్లేదు, పడుకో, వెళ్ళు వెళ్ళు. సరే.
గుడ్ మార్నింగ్. ఏమైంది కృష్ణ? నిన్నే ఏమైంది? హార్డ్ డిస్క్ పని చేయట్లేదు. ఏంటి? అదే అర్థం కావట్లేదు ఎలా పని చేయట్లేదని. అంటే నువ్వు నిన్న నైట్ ఎడిట్ చేసిందంతా పోయినట్టేనా? నైట్ ఎడిట్ చేసిందే కాదు, రా ఫుటేజ్ కూడా ఏం కనిపించట్లేదు అసలు. అంటే బ్యాకప్ ఉంటుంది కదా. అంటే మార్నింగ్ ఫుటేజ్ సబ్మిట్ చేయొచ్చని బ్యాకప్ కూడా ఏం పెట్టలేదు. నాకేం అర్థం కావట్లేదు సత్య. మనకు వేరే ఆప్షన్ లేదా? ఒకసారి హార్డ్ డిస్క్ రిపేర్ షాప్కి వెళ్ళి చెక్ చేయించి వస్తా. అసలు ఈ హార్డ్ డిస్కే పని చేయదన్నారు. అబ్బా, ఇలా చేసావేంటి కృష్ణ? వాళ్ళకి నేనేం సమాధానం చెప్పుకోవాలి? హాయ్ సత్య, కృష్ణ మార్నింగ్ కల్లా పిక్చర్స్ సెండ్ చేస్తా అన్నాడు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఒకసారి కనుక్కోవా? సతీష్, యాక్చువల్లీ హార్డ్ డిస్క్ రీడ్ అవ్వట్లేదు. ఏంటి? అంటే పని చేయట్లేదు. వాట్? అదే మీ ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ ఇస్ నాట్ వర్కింగ్. ఈవెన్ కృష్ణ నైట్ అంతా కూర్చొని ఎడిట్ కూడా చేశాడు. ఏం మాట్లాడుతున్నావు సత్య? నేను ఇప్పుడు సబ్మిట్ చేయాలి అవి. అయినా బ్యాకప్ ఉంటుంది కదా, ఎడిట్ లేకపోయినా పర్లేదు, రా పిక్స్ పంపించండి. అంటే బ్యాకప్ కూడా పెట్టలేదు. బ్యాకప్ పెట్టలేదా? అంత కేర్లెస్గా ఎలా ఉంటారు సత్య? నేను మిమ్మల్ని నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చా, ఇలా చేస్తారని అనుకోలేదు. ఇప్పుడు ఆ ఫుటేజ్ లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నాకు మీరు ఏం చేస్తారో తెలియదు సత్య, నాకు రేపటికల్లా ఫుటేజ్ కావాలి. లేవి సార్, కావాలంటే ఒక ఫ్రీ షూట్ చేద్దాం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. బ్రో, అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నేను ఆ ఫుటేజ్ సబ్మిట్ చేయాలి. అయినా నేను మిమ్మల్ని బిలీవ్ చేసా చూడు, దట్స్ మై మిస్టేక్. నీకు వేరే ఆపర్చునిటీస్ ఎలా వస్తాయో నేను చూస్తాను. నిజంగా నేనేం చేయలేదు సత్య. నాకేం చెప్పొద్దు కృష్ణ. చూసావుగా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? మన రీజన్స్ ఎవరికి అవసరం లేదు, మన రిజల్ట్సే ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చిన మంచి ఛాన్స్ కూడా నువ్వు మిస్ చేసుకున్నావు. ఇలా అయితే ఎలా కృష్ణ? సారీ ప్లీజ్, మీరు దీన్ని ఇంకా పెద్ద చేయకండి. నాకు అదంతా తెలియదు సత్య, నాకు రేపటికల్లా నా ఫుటేజ్ కావాలి, దట్స్ ఇట్. ఓకే, ఏదో చేయండి, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. వి విల్ ట్రై. నా వల్ల ఇంకే మిస్టేక్ జరగదు, ఇంకొకసారి నన్ను నమ్ము. మనం అసలు ఇంత దూరం రాకుండా ఉండాల్సింది, అసలు మనం కలవకుండా ఉండాల్సింది. మన రీజన్స్ ఎవరికి అవసరం లేదు, మన రిజల్ట్సే ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చిన మంచి ఛాన్స్ కూడా నువ్వు మిస్ చేసుకున్నావు. ఇలా అయితే ఎలా కృష్ణ?
సారీ సత్య, నేను నీకు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాను. ఐ మిస్డ్ అప్ అగైన్. నేను నేను చాలా హ్యాపీగా చూడాలనుకున్నాను, కానీ నువ్వు నా వల్ల ఇంకా బాధపడుతున్నాను. నేను అలా చూడలేకపోతున్నాను సత్య. నా జీవితం అంతా దరిద్రం ఎప్పుడు నా నీళ్ళ వెంటే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే కలిసి వర్క్ చేద్దామన్నావు నేను చాలా హ్యాపీ అయ్యా. నా బ్యాడ్ లక్కి నువ్వు యాడ్ అయితే నా లైఫ్ మారిపోద్ది అనుకున్నా, కానీ నీ లైఫే మారిపోయేలా ఉంది. కృష్ణుడి వల్ల సత్యభామ ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు, అందుకే నేను వెళ్ళిపోవాలనుకున్నాను. ఈ ఫ్లాట్ నుండే కాదు, నీ లైఫ్ నుండి కూడా. వన్స్ అగైన్ ఐఎమ్ రియల్లీ సారీ సత్య. రే కాల్ లిఫ్ట్ చేయరా, అట్లీస్ట్ తనకు ఒక క్లారిటీ అని ఇవ్వు. ఆల్రెడీ ఇవ్వాల్సిన క్లారిటీ అంతా టెక్స్ట్లోనే ఇచ్చాను రా. ఏం చెప్పావు? నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను సగంలోనే వదిలేసి వెళ్ళిపోతున్నా, ఇంక నా అలాంటి బయటోడిని నమ్మొద్దు అని చెప్పేసి వచ్చావా? అలాంటివేంట్రా, తను నా వల్లే కదా ఇంత సఫర్ అవుతుంది. మరి నువ్వు మధ్యలో వదిలేసి వచ్చేస్తే సఫర్ అవదా? అయినా నీకోసం తను ఎన్ని చేసిందిరా? అవన్నీ మర్చిపోయి వచ్చేస్తావా? నీకు ఉండడానికి ప్లేస్ లేకపోతే తను ప్లేస్ ఇచ్చిందిరా. నీకు లైఫ్లో ఏమవ్వాలో క్లారిటీ లేకపోతే తను ఒక క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా అన్నిటికన్నా నువ్వేదో ఒకటి చేయగలవని నీకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. వీటన్నిటినీ మెసప్ చేసుకుని తన మధ్యలో వదిలేసి వచ్చేస్తే ఎలారా? అయినా నీకోసం తను ఎన్ని చేసిందిరా? అవన్నీ మర్చిపోయి వచ్చేస్తావా? నీకు ఉండడానికి ప్లేస్ లేకపోతే తను ప్లేస్ ఇచ్చిందిరా. నీకు లైఫ్లో ఏమవ్వాలో క్లారిటీ లేకపోతే తను ఒక క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా అన్నిటికన్నా నువ్వేదో ఒకటి చేయగలవని నీకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. రే ఏం ఆలోచిస్తున్నావురా? నాకెంత చేసిన అమ్మాయికి నేనేం చేశానని ఆలోచిస్తుంటే నాకేం కనిపించట్లేదురా. తనకేదో ఒకటి చెయ్యాలరా. ఏమైందిరా, ఇందాటి నుంచి తెగ ఫోన్ చూసేస్తున్నావు? స్టార్టింగ్లో సత్య అన్నసార్లు కాల్స్ మెసేజెస్ చేసిందా, ఇప్పుడు అసలు ఏం చేయట్లేదురా. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? నువ్వే వద్దంటావు, మళ్ళీ నువ్వే కావాలనుకుంటావు. మనం ఒకసారి వద్దనుకున్న తర్వాత మనకు కావాలనిపించిన తర్వాత ఉండడానికి ఆపోజిట్ పర్సన్ ఉండర్రా. సత్య 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 ఎవరు మీరు?
ఎవరని తెలియకుండానే మొహమ్మద్ డోరేసి వెళ్ళిపోయావా? అయినా వెళ్ళిపోయినోడివి మళ్ళీ ఎందుకు వచ్చావు? నేనుంటే నీకు ప్రాబ్లం అనే ఆలోచించాను కానీ నువ్వు లేకపోవడమే ప్రాబ్లం అని అర్థం చేసుకోలేకపోయా. అసలు నవ్వడమే మానేసానే. నువ్వు లేకపోయేసరికి ప్రపంచమే చాలా బోరింగ్ అనిపిస్తుంది. అయినా వెళ్ళిపోయినప్పుడు తెలీదా ఇవన్నీ? ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతారా అలా? సత్య సత్య ఆగు సత్య. సత్య సారీ సత్య. సారీ అన్న పదమే చాలా చిన్నది, కానీ తప్పలేదు. ఇప్పుడు తెలుసుకున్నా కదా, నేను అడ్జస్ట్ అయ్యేలా ఉంటే ఎక్కడైనా ఉండగలను, కానీ హ్యాపీగా ఉండాలంటే నీ పక్కనే ఉండాలి. అయినా నాకు ఇంకా బాధగానే ఉంది. ఆ హార్డ్ డిస్క్ కరెక్ట్ అయిపోవడం, నీ ద్వారాగా వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ మిస్ఫైర్ అవ్వడం. నువ్వేం అంత ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. యు గాట్ ద హార్డ్ డిస్క్ రైట్? ఐ నో మా వల్ల మిస్టేక్ జరిగింది. వీఆర్ సారీ ఫర్ దాట్. బట్ కమింగ్ బ్యాక్ టు ద ఫొటోస్, మీ ఫుటేజ్ మీకు నేను సబ్మిట్ చేసా. యూ కెన్ రీచెక్. నువ్వు వెళ్ళిపోయాక నేను బ్యాకప్ కోసం వేరే సర్వీస్ సెంటర్లో ట్రై చేశా. బ్యాకప్ వచ్చింది. అవునా? ఆ ఫుటేజ్ దొబ్బిందనుకుని చాలా ఫీల్ అయిపోయింది తెలుసా నేను. అమ్మా మనశ్శాంతిగా ఉంది ఇప్పుడు. పోన్లే, నాకు ఇంకే రిగ్రెట్ లేదు ఇప్పుడు. అమ్మా సత్య, చూడు ఈ ఆర్టికల్ ఎవరో ఆర్ట్స్ పబ్లిష్ చేశారు. బాగుంది కదా? ఎవరెవరో పబ్లిష్ అవుతున్నాయి, నావి తప్ప. ఒకసారి చూడవే. నాది? నీదే. హలో సార్, ఐఎమ్ సత్యభామ. మీ రీసెంట్గా కొత్త ఆర్టికల్స్ కోసం చూస్తున్నారని తెలిసింది. సో దీస్ ఆర్ మై రీసెంట్ ఆర్ట్ అండ్ ఆర్టికల్స్. యూ కెన్ హ్యావ్ అ లుక్. సారీ అమ్మా, మేము ఆల్రెడీ వేరే వాళ్ళని హైర్ చేసుకున్నాం. సార్, నేను వచ్చింది నా కోసం కాదు, నా ఫ్రెండ్ కోసం. తన ఆర్ట్స్ చాలా అంటే చాలా క్రియేటివ్గా ఉంటాయి. ఇది ఒక్కసారి తనకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి సార్.
ఈ హ్యాపీ మూమెంట్లో నిన్ను ఒకటి అడగనా? అడుగు. పెళ్లి చేసుకుందామే? చూద్దాం. ఈసారి సీరియస్గా అడుగుతున్నా, పెళ్లి చేసుకుందామే? నా తరపున మాట్లాడడానికి ఎవరున్నారు? కిట్టుగాడు తప్ప. నేను కన్విన్స్ చేసుకుంటా. నువ్వు మీ డాడీని కన్విన్స్ చేయగలవా? పోనీ ఒక అమ్మాయితో ఒకే ఇంట్లో ఉంటున్నావని చెప్పగలవా? ముందు మీ డాడీకి చెప్పు. ఎలాగో బండి విషయం చెప్పలేదుగా, ఆ న్యూస్కి ఈ న్యూస్ యాడ్ చేస్తే సేఫ్. బిస్కెట్ అవ్వకపోతే అదే హ్యాపీ. హలో హలో డాడీ. చెప్పరా, ఎలా ఉన్నావు? అది మీకు ఒక బండి తీసుకుందాం అనుకున్నాను. ఏం చిల్లర పని చేసావురా, నాకు బండి తీసుకుంటానంటున్నావు? నేనేం చేస్తాను డాడీ, నేనేం చేయలేదు. నువ్వేం చేయకుండా నా కోసం ఇవన్నీ చేయవు కానీ చెప్పు, విషయం ఏంటో. చెప్పనులే కానీ చూపిస్తాను, మీరు రండి. చూపించు. ఒరే ప్రవీణు, సత్య గురించి డాడీకి మొత్తం చెప్పేద్దాం అనుకుంటున్నాను రా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా ప్రవీణు. ఎందుకురా భయం? నేనున్నాను కదా, నీకేం జరిగినా నేను చూసుకుంటా. ఏటి, నేను చూసుకుంటా. ఎరా, అసలు సిటీకి ఎందుకు వచ్చావు నువ్వు? డాడీ అది నిన్ను కాదురా అనాల్సింది, వీణ్ణి. ఎరా, ఏమన్నావురా నువ్వు? అంకుల్ అంకుల్, ఊర్లో ఉంటే ఖరాబ్ అయిపోతాడు, సిటీకి పంపిస్తే బాగా డెవలప్ అయిపోతాడు అన్నావుగా. చూసావుగా ఎంత డెవలప్ అయ్యాడో. చెప్పు, ఏం చెప్తావు? మీ నాన్న ఏంట్రా నిన్ను వేసుకుంటాడు అనుకుంటే నన్ను వేసుకుంటున్నాడు? ఏం జరిగినా చూసుకుంటాను కదరా, చూసుకో. నిన్ను వేసుకుంటే చూస్తానన్నాను, నన్ను వేసుకుంటే కాదు. రేయ్, కొంచెం కూడా సిగ్గులేదురా నీకు? డాడీ, అమ్మాయి పక్కనే ఉంది, పరువు తీకండి. తన పేరు అర్థమైంది, నువ్వు చెప్పమ్మా. నేను చెప్పాలా? నా పేరు సత్య అంకుల్. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం, ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. నాకు పేరెంట్స్ ఎవరు లేరు. చెప్పాలంటే నా అనుకునే వాళ్ళు కూడా నాకెవ్వరు లేరు. నాకు కూడా అంత ఈజీగా ఎవరు నచ్చరు. కానీ కృష్ణతో ఉంటే నాకు ఇంకెవరు అక్కర్లేదనిపిస్తుంది. తనతో ఉంటే ఒక తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. ఏం ముందు పెట్టావురా? ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది? నేనేం పెడతాను డాడీ, నేనేం పెట్టలేదు. నువ్వేమనుకోకమ్మా, మా ఊరితో అలాగే మాట్లాడతాను. చూడ్డానికి బాగున్నావు, బాగా మాట్లాడుతున్నావు. అసలు నీకు మా ఊడు ఎలా నచ్చాడమ్మా? అదే అంకుల్ నాకు కూడా తెలియట్లేదు. నేను కూడా అనుకున్నా చాలాసార్లు, వీడెందుకు నచ్చాడా అని. అప్పుడు అనిపిస్తుంది, వీడి ఇంట్లో ఉన్నప్పుడు వీడు లేకపోతేనే బాగుంది అనిపిస్తుంది, కానీ లేనప్పుడు నేను నాలానే లేననిపిస్తుంది. ఇవన్నీ ఇప్పుడు బాగానే ఉంటాయమ్మా, కానీ పెళ్ళైతేనే తెలుస్తుంది. అప్పుడు ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అంకుల్. ఆ నమ్మకం నాకుంది. సరే, మీకు అండర్స్టాండింగ్ ఉన్నాక నేనేం చేయను? అవునమ్మా, నువ్వు కూడా మా వాళ్ళకి కెమెరా వేసుకుని అటు ఇటు తిరుగుతుంటావా? లేదంకుల్, నేను ఆర్టిస్ట్ని, ఆర్ట్స్ వేస్తూ ఉంటాను. అంతేకాకుండా మేము ఇద్దరం కలిసి ఈవెంట్స్ కూడా చేస్తున్నాం. దానికి ఫరెవర్ టుగెదర్ అని పేరు పెట్టాం. తను ఫోటోగ్రఫీ అంతా చూసుకుంటాడు, నేను ఆర్ట్స్ అండ్ డెకరేషన్ చూసుకుంటాను. ఇంతకీ ఎలా ఉన్నాయి మీ ఈవెంట్స్? ప్రెసెంట్ అయితే బాగానే ఉంది డాడీ. ఒక పెద్ద ఈవెంట్ వస్తే ఆల్ సెట్. నువ్వు ఎవరు నమ్మినా పర్లేదమ్మా, వీణి మాత్రం నమ్మొద్దు. ఓకే. సత్య, ఒక గుడ్ న్యూస్, మనకు ఒక పెద్ద ఈవెంట్ కన్ఫర్మ్ అయింది. వావ్, ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే. కంగ్రాట్స్ రా.
థ్యాంక్స్ డాడీ. కంగ్రాచులేషన్స్ మామ. థ్యాంక్స్ మామ. ఇప్పుడు చెప్పండి డాడీ, మీకు ఏ కలర్ బండి కావాలో? నువ్వు చెప్పరా ఏ కలర్ తీసుకుందాం? పింక్. అది నీకు బాగా సెట్ అయిద్దిరా, నువ్వు తీసుకో. హ్మ్? అయితే మీరు వేసుకున్న షర్ట్ కలర్ వైట్ తీసుకోండి. ఎరా పక్కెళ్ళి మాట్లాడుకుందావా? అవసరం లేదు, యూ క్యారీ ఆన్. నువ్వు చెప్పమ్మా ఏ కలర్ తీసుకోను? బ్లూ. పర్ఫెక్ట్, అమ్మాయి చెప్పింది కదా అదే తీసుకుందాం. ఈ గ్యాప్లో ఇద్దరు ఒకటైపోయినట్టున్నారనమాట. ఏముందలే. మీ డాడీకి బైక్ కొనాలనుకున్నా కొనేసావు, మన విషయం ఒప్పిద్దామనుకున్నా ఒప్పించేశావు. అందుకే కదా ఈ హ్యాపీనెస్. అంతేగా, ఏ అబ్బాయికైనా తన ఇంట్లో వాళ్ళని హ్యాపీగా చూస్తున్నప్పుడు, తనకు కావాల్సిన అమ్మాయి దొరికినప్పుడు ఒక హై ఫీలింగ్ వస్తుంది. దాన్ని ఏ ఫీలింగ్ బీట్ చేయలేదు. చాలు ఈ లైఫ్కి. ఇలానే ఉండిపోదాం. మన లైఫ్లోకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, కానీ మన లైఫ్ని మార్చేది మాత్రం కొంతమందే. సో గైస్, మీరు కూడా మీ షాప్స్తో బెనిఫిట్స్ పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే క్రౌడ్ రీఛార్జ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. సేఫ్టీ గురించి అస్సలు కంగారు పడద్దు, ఎందుకంటే ఇది 100% BPPS సర్టిఫైడ్ అనమాట. సో మీ ప్రతి ట్రాన్సాక్షన్లో అప్ టు 3.25% సాలిడ్ కమిషన్ కూడా వస్తుంది. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే ఇది ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది, ఒకసారి చెక్ చేయండి.